Hello everyone, this is Dr. Nagendra. Welcome back again to my channel. ఇప్పుడు ఏంటంటే ద మోస్ట్ ఫేమస్ టాపిక్ ఒక డిబేట్ వస్తుంది ఎప్పుడు ఈ టాపిక్ మీదే. డిబేట్ అనొచ్చు, ఒక రకంగా కొంచెం ఫూలిష్నెస్ అని కూడా అనొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకు అనేది నాది స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఫస్ట్ థింగ్, ఒక కాలేజ్ని అబ్రాడ్లో సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కాలేజ్ ఎఫ్ఎంజీ పర్సంటేజ్ ఎంత అంటారు, రైట్? ఓకే, ఆ కాలేజ్ ఎఫ్ఎంజీ పర్సంటేజ్ అంతా ఓకే. ఆ కాలేజ్లో ఎఫ్ఎంజీ పర్సంటేజ్ బాగుంటే అందులో పాసింగ్ రేషియో చాలా బాగుందని మనం వెళ్ళిపోతాం ఆ కాలేజ్కి. వెయిట్, ఆ వెనకున్న రియాలిటీ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఒక గ్లాన్స్ ఇస్తాను, అసలు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఏంటి అనేది. ఎక్కడైనా చదవండి మీరు, రష్యాలో ఏంటి అబ్రాడ్లో, రష్యా కానీ, కజకిస్తాన్, జార్జియా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఎక్కడైనా చదవండి. ఇక్కడ 6 years మెడికల్ కరికులం తీసుకుందాం ఎగ్జాంపుల్. ఫస్ట్ 3 years ఏమో థియరీ చదివిస్తారు, నెక్స్ట్ 3 years ఏమో క్లినికల్ ఉంటుంది. ఈ రెండిటి మీద ఎగ్జామ్ పెడతారనమాట. ఎఫ్ఎంజీ అనేది ఒక ఎంసీక్యూ టెస్ట్, ఎలా నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 300 మార్క్స్కి పెడతారు. 2 పేపర్లు ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఫస్ట్ పేపర్ 150, సెకండ్ పేపర్ 150. అప్రాక్సిమేట్గా ఇప్పుడు బ్లూ ప్రింట్ చూసుకుంటే థియరీ నుంచి అంటే ఫస్ట్ 3 years నుంచి ఒక 150 క్వశ్చన్స్, నెక్స్ట్ క్లినికల్ ఇయర్స్ నుంచి ఇంకా 150 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎలా అయినా పెట్టుకోండి, ఇందులో 80 తెచ్చుకొని, 70 తెచ్చుకోండి, 100 తెచ్చుకొని, 50 తెచ్చుకొని, 150 0 తెచ్చుకోండి, ఏదైనా ఒకటే. మీరు 50% తెచ్చుకోవాలి. సో 300లో మీకు 150 రావాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ కంట్రీస్లో గ్రాడ్యుయేట్ అయ్యే ఏ స్టూడెంట్ అయినా కామన్గా జూలైలో గ్రాడ్యుయేట్ అవుతాడు బయటికి, ఏ ఇయర్ అయినా సరే. జూలై నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 5 నెలల తర్వాత వీడికి జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ జనవరిలో తగులుతుంది. ఇప్పుడు మనోడికి ఎంత టైం ఉంది? 1, 2, 3, 4, 5 months ఉంది అప్రాక్సిమేట్లీ. ఈ 5 monthsలో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? 1 ప్రెప్ ల్యాడర్, మ్యారో, లేదా ఢిల్లీలో డ్యామ్స్ అని ఉంది, బాగుంటుంది కోచింగ్ సెంటర్ ఒకటి, లేదా అరైజ్ అకాడమీ, లేదా టీమ్ మోటివేషన్ అకాడమీ, ఇలాంటి కొన్ని గోల్డెన్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ప్రెప్ ల్యాడర్, మ్యారో అనేది కామన్ టాప్ రిసోర్సెస్. ఒక ఛాలెంజ్, ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ని బట్టి కాలేజ్ డిసైడ్ చేస్తున్నారు కదా, వీళ్ళు లేకుండా మీరు ఎఫ్ఎంజీ క్రాక్ చేసే గట్స్ ఉన్నాయా స్టూడెంట్కి? వీళ్ళు ఎవరిని యూజ్ చేయకుండా కేవలం కాలేజ్ ఇచ్చే మెటీరియల్తో, కేవలం అక్కడ చెప్పే సిలబస్తో మీరు ఎఫ్ఎంజీ 150 కొట్టగలరా? 100% కొట్టలేరు. దానికి అసలు ఈ ఎఫ్ఎంజీకి ట్రైన్ చేసి ఈ పాసింగ్ రేషియో పెంచిన గనులు ఎవరంటే వీళ్ళు. ఆ క్రెడిట్ ఇస్తే వీళ్ళకి ఇవ్వాలి, కాలేజీలకి ఇవ్వకూడదు. ఎందుకంటే నేను చెప్తాను, ఎవ్రీ ఇయర్ ఎఫ్ఎంజీ 2 సార్లు పెడతారు మామూలుగా ఇయర్లీ. జనవరికి ఒకసారి, మళ్ళీ ఒక 6 months తర్వాత, మళ్ళీ జూన్కి ఒకసారి అలా పెడతారు. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ జూలైలో గ్రాడ్యుయేట్ అయ్యాడు, అసలు ఏం చదువు, ఫస్ట్ 6 years తర్వాత 6 years పెద్ద చదవలేదు. ఈ 5 months టైం సరిపోదు మొత్తం 6 years చదవటానికి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అరే మనం 150గా తెచ్చుకోవాల్సింది ఒక 150 వదిలేద్దాం, ఈ 150 మీద ఫోకస్ చేసుకుందాం ఈ 5 months టైంలో. ఎందుకంటే వాళ్ళు ఏం చదవలేదంటే ఇన్ ద సెన్స్ ఆ కాలేజ్ చెప్పిన మెటీరియల్ సరిపోలేదు మామూలుగా. అప్పుడు ఏమనుకుంటారు, 5 monthsలో 6 years చదవడం కొంచెం కష్టం అవుతుంది, సో 150 చదువుకుందాం, ఇంకో 150 వదిలేద్దాం మనం. సో 150 చదువుకు నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, 120 తెచ్చుకుందాం. ఇందులో ఒక 120 తెచ్చుకొని ఇందులో గుడ్ డేట్లో పెట్టినా ఒక 30 వస్తాయి, 150 సరిపోద్ది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో దిగుతారు మన వాళ్ళు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ ఇంక చాయిస్ లేదు. ఒకటి, ఈ టైం ఫ్రేమ్లో జనవరికి ఇచ్చేయాలి, కొంచెం కష్టం అవుతుంది ఇవ్వటానికి. సో వాళ్ళు చేసిన ఫిల్టరేషన్ కూడా ఆ టైంకి తగ్గట్టు ఓకే. ఎందుకంటే మరి జనవరి మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జూన్ దాకా ఉంటుంది. సో జూలై నుంచి జూన్ అంటే 1 year వేస్ట్ అయిపోద్ది కదా. సో ఫస్ట్ అటెంప్టే ఇద్దాం అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ అనుకున్న స్థాయిలో మార్క్స్కి రాలా, 2022లో ఇచ్చామనుకుందాం, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ అటెంప్ట్ రియలైజ్ అయ్యి మళ్ళీ కష్టపడి ఇలాంటి రిసోర్సెస్ యూస్ చేసి పాస్ అయితే ఆ క్రెడిట్ యూనివర్సిటీకి వెళ్తుందా? ఆశ్చర్యంగా లేదు?
యూనివర్సిటీ క్రెడిట్ ఎప్పుడు వస్తుంది? ఏమి లేకుండా మీరు జూలై తర్వాత వెంటనే కొట్టమనంటే అప్పుడు నేను యూనివర్సిటీ గొప్ప అని చెప్పుకుంటాను. అసలు అట్లా ఉండదు. ఎఫ్ఎంజీ రిజల్ట్ ప్యూర్లీ అది స్టూడెంట్ గుడ్ చాకరీ, అది ఆయనకి వెళ్ళాలి, క్రెడిట్ ఫస్ట్ స్టూడెంట్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ సిలబస్ని ఇక్కడ ఎంసీఏకి మ్యాచ్ అయ్యేటట్టు తను ఎక్స్ట్రా కూడా చదువుకొని తన కష్టాలు ఏదో తను పడి, తన పాటలు ఏదో తను పడి, తన గేమ్ పదాలు యూస్ చేయొచ్చు, శ్రమ దారించాడు, అలాంటి పదాలు ఉంటాయి కదా. ఇంకా ఎన్నైతే స్ట్రెస్ ఉన్నాయో అంత స్ట్రెస్ తీసుకుంటాడు మనోడు. సో ఈ క్రెడిట్ స్టూడెంట్కి వెళ్ళాలండి, యూనివర్సిటీ కాదు. ఎందుకు చెప్తున్నానంటే మరి అలాంటప్పుడు ఎందుకంటే వెళ్ళేది అబ్రాడ్లో ఏదో పని మన కాలేజ్లో మనం చదువుకొని ఇది ప్రిపేర్ అయితే సరిపోద్ది కదా అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే అది ఓకే, లాజికల్లీ మీరు అన్న పాయింట్ బాగానే ఉంది. ఏమవుతుందంటే ఈ ఎఫ్ఎంజీ తర్వాత ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది. ఎఫ్ఎంజీ పాస్ అయ్యారు అనుకోండి, మీరు అన్నట్టుగానే కిర్గిస్తాన్లో అసలు క్లినికల్సే ఉండవు. కిర్గిస్తాన్లో ఫస్ట్ 3 years థియరీ చెప్తారు, నెక్స్ట్ 3 years వస్తే లేదు హాస్పిటల్కి. అందుకే అక్కడ ఎంసీఏ కోచింగ్, ఇండియన్ ప్రొఫెసర్స్ అని చెప్తా ఉంటారు అక్కడ. సో ఇప్పుడు 4th, 5th, 6th ఇయర్లో క్లినికల్స్ చేయలేదు, ఎఫ్ఎంజీ చదువుకున్నాడు. సరే ఎఫ్ఎంజీ క్లియర్ అయింది, మరి ఎఫ్ఎంజీ తర్వాత ఏం చేయాలి? ఇండియాలో ఇంటర్న్షిప్ చేయాలి. మరి ఇంటర్న్షిప్ చేసేటప్పుడు అక్కడ కొంచెం స్కిల్స్ కావాలిగా మనకు. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఇండియన్ పీజీ స్టూడెంట్స్ ఉంటారు, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకు ఒక చిన్న ప్రొసీజర్ తెలియకపోతే ఎంత అవమానంగా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్. అంటే నాకు స్టూడెంట్స్ షేర్ చేసుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను కూడా మెడికల్ సంబంధించిన ఫీల్డ్నే కాబట్టి ఆ రియాలిటీ చెప్తున్నాను. ఆ స్కిల్స్ లేకపోతే నాకు ఇది నేర్పించండి అని అడగడానికి చాలా సిగ్గుగా ఉంటుంది అన్నమాట. అరే ఇది కూడా తెలీదా అంటారు. సో అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు మనం అండర్స్టాండ్, వీళ్ళు లేకుండా మనం ఎఫ్ఎంజీ కొట్టలేము. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్ కూడా దాదాపు ఇవే యూస్ చేస్తున్నారు నీట్ పీజీ కొట్టడానికి. సో మనం మెడికల్ కాలేజ్లో ఫస్ట్ నేర్చుకోవాల్సిన పాయింట్, అసలు మెడికల్ కాలేజ్లో ఎంజాయ్ చేయడానికి, అంటే ఆ మెడిసిన్ని మనం ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ ఎందుకు వెళ్తున్నామంటే స్కిల్స్ నేర్చుకోవడానికి. అంటే అక్కడ క్లినికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నాం మనం. ఆ క్లినికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎందుకంటే థియరీ అందరు చదువుతారు. ఇప్పుడు కిర్గిస్తాన్ నేను చెప్పాను కదా, 4th, 5th, 6th ఇయర్ అసలు క్లినికల్స్ ఉండవు, కానీ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సెంటేజ్ చాలా బాగుంటుంది వాళ్ళది. ఎందుకు ఉంటుంది ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సెంటేజ్ చాలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు కోచింగ్ ఇచ్చేస్తారు కాబట్టి అక్కడ. నేను మీకు ఎంజాయ్మెంట్ ఏముంది అసలు అప్పుడు? అంటే అప్పుడు ఏదో వెళ్ళి చదువుకొని వచ్చేసాం, మీకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎలాగో అబ్రాడ్కి వెళ్తున్నారు కాబట్టి ఎక్కడైతే కొంచెం క్లినికల్స్ ఉన్నాయో అక్కడ వెళ్తే మీరు ఎలాగో డబ్బులు స్పెండ్ చేస్తున్నారు ఈక్వల్ అమౌంట్. సో స్కిల్ నేర్చుకున్నట్టు అవుతుంది, అప్పుడు ఎఫ్ఎంజీ క్లియర్ చేయొచ్చు, అప్పుడు ఒక న్యాయం చేసినట్టు ఉంటుంది మనకు. సో ఈ కంపేర్ చేస్తే ఇలాంటి కంట్రీస్లో ఏదన్నా క్లినికల్ కాస్తో కోస్తో ఉందంటే అది రష్యాలోనే. ఎందుకు అనాటమీ చెప్తాను, ఫస్ట్ ఇయర్ అనాటమీలో ఈ కంట్రీస్లో రష్యా తప్పితే ఎవ్వరూ క్యాడావర్స్ వాడరు. ఇప్పుడు క్యాడావర్ ఎందుకు? ఫస్ట్ అనాటమీలో ఇట్ గివ్స్ అ కరేజ్ టు స్టార్ట్ ఫర్దర్, ముందుకు వెళ్ళటానికి ఒక ధైర్యం ఇస్తుంది ఆ క్యాడావర్స్ చూసినప్పుడు. సో అలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఫేస్ చేయాలి. ఏం లేకుండా బొమ్మల మీద చదువుకొని వచ్చేసి ఏదో కోచింగ్ తీసుకొని పాస్ అయితే ఎవరికి లాభం? సో అందుకే గుడ్డిగా ఎఫ్ఎంజీ పర్సంటేజ్ మీరు చూసి కాలేజ్ ఎన్నుకోవద్దు. అక్కడ స్కిల్స్, అక్కడ మనకి ఏం నేర్చుకోవచ్చు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అక్కడ ఎంత జనాభా ఉన్నారు, మనకేం దొరుకుతుంది అనేది నేర్చుకోండి. దాన్ని బట్టి మీరు మెడిసిన్ చూస్ చేసుకోండి, కానీ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ని బట్టి మీరు చూస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.